అరే మామ, ఇప్పుడే నారి నారి నడుము మురారి షో కంప్లీట్ అయింది మామ. నాకు చాలా 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 నచ్చింది. ఇంతకు ముందు ఈ డైరెక్టర్ సామాజిక వర్గం అనే సినిమా తీసాడు 2023లో. ఆ సినిమా ఎంత ఎంజాయ్ చేశానో ఈ సినిమా కూడా అంతే ఎంజాయ్ చేశాను. చాలా 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 రిలీఫ్ గా అనిపించింది ఆ సినిమా చూసాక. అరే మామ, నువ్వు అంత ఎగ్జైటెడ్ గా మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుంది. ఆబ్వియస్ గా ఇది ఒక హ్యాట్రిక్ సినిమా. సర్వానంద్ కి హ్యాట్రిక్ అంటున్నానేట అనుకుంటున్నావా? అదే రా సంక్రాంతి రేస్ గురించి మాట్లాడుతున్నాను. ముందు శతమానం పోతే ఎక్స్ప్రెస్ రాజా వచ్చాయి, ఆ రెండు కూడా హిట్ కొట్టాడు సంక్రాంతిలో. నారి నారి నడుమురారు కూడా నువ్వు చెప్తున్న దాని ప్రకారం హ్యాట్రిక్ కొట్టాడని అనిపిస్తుంది. ఏ కోణంలో నీకు అంత ఎగ్జైటింగ్ అనిపించింది రే సినిమా? అసలు నరేషన్ పరంగానా లేకపోతే డైరెక్షన్ పరంగానా? ఈ స్టోరీ ఏమి కొత్త స్టోరీ కాదు, ఏమి సర్ప్రైజ్ లో ఉండవు. రొటీన్ 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 టెంప్లెట్ స్టోరీయే, కానీ కూర్చోపెడతాడు నిన్ను. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఒక ఫీల్ వస్తుంది, ఒక క్లీన్ సినిమా చూసాం, ఫన్నీ సినిమా చూసాం అని చెప్పి. కామెడీ సినిమా అంటలేదు రే, ఫన్నీ సినిమా అంటున్నాను. కామెడీ ఉంటది, అది ఫేస్ లో నవ్వు తెప్పేస్తుంది, బట్ పడి పడి ఏం నవ్వేము. కానీ సెకండ్ హాఫ్ కి ఎప్పుడైతే వెళ్తుందో కొన్ని ఎలిమెంట్స్ ని టచ్ చేసాడు, అండ్ ఒక సెన్సిటివ్ పాయింట్ కూడా టచ్ చేసాడు. ఒక సెన్సిటివ్ పాయింట్ అయితే కామికల్ గా తీసుకెళ్లాడు, ఇంకో సెన్సిటివ్ పాయింట్ అయితే సీరియస్ గానే తీసుకెళ్లాడు. ఈసారి కామెడీయే కాకుండా మంచి లైన్ కూడా పెట్టుకున్నాడు. ఆ లైన్ కూడా రొటీన్ లైనే మావా, కానీ ఈ సినిమాలో కరెక్ట్ గా బ్లెండ్ చేశాడు మావా. ఇదే ఎగ్జాంపుల్ మావా, మనం ఏం సినిమా తీస్తున్నాం అన్నది కాదు, ఎలా కూర్చోబెడుతున్నాం, అన్ని పాయింట్లు ఎలా బ్లెండ్ చేసుకోవాలి దానికి రామబ్రాజు మంచి ఎగ్జాంపుల్. అప్పుడు సామాజిక వర్గంతో ఫ్యామిలీని ఎలా థియేటర్స్ తీసుకొచ్చాడు, ఈ సినిమాతో కూడా ఫ్యామిలీలు థియేటర్లకు వస్తాయి. రేపు ఎల్లుండి పండగ. నిజం చెప్తున్నాను, ఈ సినిమా మౌత్ టాక్ గనక బాగుంటే అసలైన ఫెస్టివల్ స్టార్ట్ అవుద్ది మా సర్వానంద్కి. చాలా రోజులైంది సర్వానంద్ హిట్ చూసి. ఇప్పుడు నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నీతో మాట్లాడుతాను అంతే, ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నాను చూసుకో. అవును మామ, నీ మాటల్లో ఎగ్జైట్మెంట్ ఎనర్జీ అయితే తెలుస్తున్నాయి రెండు కూడానే. నువ్వు క్రెడిట్ అంతా రామబ్రాజ్కి ఇచ్చేస్తావా లేకపోతే మిగతా పర్ఫార్మర్ కూడా ఏమైనా ఇస్తావా? మామ, ఈ సినిమా అందరికి సమానంగా క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా రాసుకోవడం చాలా కష్టం, పేపర్ మీద చాలా రొటీన్ గా అనిపిస్తుంది, కానీ దీన్ని నమ్మి తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అండ్ రామబ్రాజ్కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, భాను నందు. ఫస్ట్ సినిమా నుంచి అతనితోనే ఉన్నారు వాళ్ళిద్దరు రైటింగ్ ని రామబ్రాజ్ నమ్మాడు, తన ఎగ్జిక్యూషన్ తో మ్యాజిక్ చేశాడు. మా నువ్వు సర్వానంద్ హ్యాట్రిక్ గురించి చెప్పావు గానీ వీళ్ళ ముగ్గురు గురించి చెప్పలేదు. వీళ్ళ ముగ్గురు కూడా హ్యాట్రిక్ కొట్టారు, అండ్ వీళ్ళ ముగ్గురిని నమ్మి సర్వానంద్ సినిమా తీసాడు కాబట్టి సర్వానంద్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. నేను చెప్పినట్టు అది పేపర్ మీద రొటీన్ గానే ఉంటది. ఇక్కడ రైటర్స్ మ్యాజిక్, డైరెక్టర్ మ్యాజిక్, పర్ఫార్మర్స్ మ్యాజిక్ అన్ని కలగలిపి స్క్రీన్ మీదకి చాలా చక్కగా వచ్చినాయి. అండ్ సర్వానందే కాదు, ఈ సినిమాలో నరేష్ గారు హల్చల్ చేశారు. ఇంతకు ముందు సామాజిక వర్గంలో ఎలా హల్చల్ చేశారు, ఇక్కడ కూడా అలాగే హల్చల్ చేశారు. అండ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ సుదర్శనం ఇక్కడ సుదర్శనం ఎరగదీశాడు. అండ్ చెప్పాలంటే ఇంకా హీరోయిన్స్ కూడా చాలా మంచి పాత్రలు పడ్డాయి, ఇద్దరు బాగా నటించారు. మెయిన్ గా సాక్షి వైద్య చాలా బాగా నటించింది, అండ్ ఇంకా సంపత్ కూడా మంచి రోల్ పడింది, ఆయన కూడా చాలా బాగా నటించాడని చెప్పాలి. ఓకే మామ, మరి టెక్నికల్ గా ఎలా ఉంది సినిమా? మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ? ఇంతకు ముందు సినిమాలో జరిగిన తప్పు ఇక్కడ జరగనివ్వలేదు. ఆ సినిమా టెక్నికల్ గా పూర్ ఉంటది, సామాజిక వర్గం పాటలు అస్సలు బాగో. కానీ ఈసారి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. 3 పాటలు ఉంటాయి మా, 3 చాలా బాగుంటాయి. అండ్ బీజిఎం కూడా చాలా చాలా బాగుంటది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా క్వాలిటీగా ఉంటది, లొకేషన్స్ చాలా ప్లస్ అయినాయి. సినిమా అంతా ఇళ్లలోనే ఉంటది, సెలెక్ట్ చేసుకున్న ఇళ్ళు చాలా బాగున్నాయి కాబట్టి అక్కడ గ్రాండియర్ కనిపించింది. అండ్ ఫ్రేమ్స్ పరంగా కూడా సినిమాటోగ్రాఫర్ మ్యాజిక్ చేసాడు కాబట్టి నువ్వు సినిమా అలా చూడగలిగావు. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు, అనుకున్న ప్రోడక్ట్ బయటకు వచ్చింది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఈ సినిమా కంప్లీట్ గా నాకు చాలా నచ్చింది మా. ఓకే, ఓవరాల్ గా మన వాళ్ళకి చెప్పాలంటే ఏం చేస్తా అంటే సంక్రాంతి రేస్ లో ఇప్పటిదాకా నువ్వు చూసిన సినిమాలతో ఈ సినిమా ఏ ప్లేస్ లో పెట్టగలుగుతావు? నేను నవీన్ పోలిశెట్టి సినిమా ఇంకా చూడలేదు, కానీ ఇప్పటి వరకు చూసిన సినిమాలో ఈ సినిమాని ఫస్ట్ ప్లేస్ లో పెడతాను. ఎందుకంటే డైరెక్టర్ ఏం కాంప్లికేషన్స్ తీసుకోకుండా అలా కూర్చోబెట్టాడు. సినిమా అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు, ఎంటర్టైన్ చేస్తుంది. బాగుంది మామ సినిమా, వెళ్ళి చూసేయండి. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీ వరకు చేరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ కీప్ సపోర్టింగ్ అస్.